శ్రీశైలం నిండుగా ఉంది, కానీ నాగార్జున సాగర్కు చుక్క నీరు విడుదల చేయడం లేదు. ఏపీకి నీటిని మళ్లించి చంద్రబాబు రేవంత్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు అన్నదాతలు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సాగర్ ఆయకట్టు కింద నీటి కోసం రైతులు 1000 కళ్లతో ఎదురు చూస్తుంటే, పోతిరెడ్డిపాడుతో ఏపీ యథేచ్ఛగా నీటిని ఏపీకి తీసుకుపోతున్నా రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నట్లు నటిస్తోందని దుయ్యబట్టారు. సాగర్ ఎడమ కాలువ ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పీ కింద సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. అల్లున్నోట్లో శని అన్నట్టుగా తయారైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పరిస్థితి. కృష్ణా బేసిన్ అంతా కలకల్లాడుతూ ఉంది, శ్రీశైలం నిండుతూ ఉంది. అయినప్పటికీ కూడా నాగార్జున సాగర్ మాత్రం ఎండబెడుతూ ఉంది. నాగార్జున సాగర్ మాత్రం పూర్తిగా ఒట్టిపోయినటువంటి పరిస్థితి. ఈ పాటికే నాగార్జున సాగర్ని సగం మేర నింపి ఎడమకాలకు దానికి ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పీ కింద నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది, నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దీంతో నాగార్జున సాగర్ ఆయకట్టు అంతా కూడా కొంత నైరేషంలో ఉంది, నిరాశ నిస్పృహలతో ఉన్నారు రైతులందరూ కూడా. ఏఎంఆర్పీ కింద కూడా రైతులు వెహికల్కి ఎదురు చూస్తూ ఉన్నారు, ఎస్ఎల్బీసీ కింద కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువైపు ఆంధ్ర ప్రభుత్వం మాత్రం పోతిరెడ్డిపాడు ఫేజ్ 1 కింద పెద్ద ఎత్తున నీతిని తీసుకుపోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతూ ఉంది, నిద్ర నటిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఆపత్కాలంలో ఎల్లిన ప్రభావంతో వర్షాలన్నీ కూడా వెనకపట్టుబట్టాయి కాబట్టి ఈ ఆపత్కాలంలో రైతులను ఆదుకున్నట్లు అవుతుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదంటూ కూడా సర్వత్రా కూడా రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరోవైపు కరెంటు కోతలు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ కూడా సరైనటువంటి కరెంట్ రావట్లేదు. చెరువులు నింపాల్సినటువంటి ప్రభుత్వం చెరువు నింపట్లేదు. దీంతో ఆ బోర్బావులు కూడా ఎక్కడికక్కడ ఎండిపోతున్న పరిస్థితి. కొద్దిమంది రైతులు మనతో ఉన్నారు, పానగల్ సంబంధించిన రైతులు. ఇక్కడ ఉన్నటువంటి ఏఎంఆర్పీ కింద వీళ్ళు పంటలు వేసుకొని వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నారు. చెరువులు నింపుతారేమో, తమ బోర్లు పోస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఏమైందండి ప్రభుత్వానికి? ఎందుకు సాగర్ నింపట్లేదు? మీకు ఎందుకు నీళ్ళు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఏం అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? బోర్లు పోస్తూ ఉన్నాయా? ఇక్కడ ఉన్న చెరువుల పరిస్థితి ఎట్లా ఉంది? పైన కురిసే వర్షాలకు ఆలమట్టి నిండుకుంటూ మరి అన్నీ కూడా నారాయణపూర్ అది మొత్తం మట్టి నిండుకుంటూ శ్రీశైలం పుల్లు నిన్నది. మరి అందులోకి వెళ్ళి ఒక చుక్క నీళ్లు కూడా ఎస్ఎల్బీసీకి కానీ మరి సాగర్కి కానీ ఒక చుక్క నీళ్ళు వదులుతలేరు. పొద్దున్న లేస్తే ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు వాన వస్తుంది అంటే ఇప్పుడు కరువు కాలంలో మరి ఈ నీళ్లు కూడా వదలపోతే మరి ఆంధ్ర వాళ్ళు పైనుంచి పైనే నీళ్లు దాన్ని ఒక రంధ్రాలు చేసుకొని మన రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుంటుండు. మరి మేము ఏమి చేసి బతకాలి? ఇక్కడ మేము మొత్తం మీద ఈ వ్యవసాయానికి నమ్ముకొని బతికేటోళ్ళం. మరి బోర్లు పోస్తలేవు, మరి చెరువులు నింతలేవు, మరి ఈరోజు కాలువలు మొత్తం ఎండిపోయినాయి. మరి ఈరోజు ఎక్కడ కూడా వేసిన పంటలు మరి పత్తి పంట వేసినా కూడా మళ్ళీ వేసి ఇప్పటికి 3-4 సార్లు వేయడం జరిగింది. అవి కూడా మొలుస్తలేవు, కాలం కూడా గడిచిపోతుంది. మరి ఈరోజు మరి శ్రీశైలం నుంచి సాగర్కు నీళ్లు విడుదల చేసి ఎమ్మటే మరి ఏఎంఆర్పీకి కానీ సాగర్కి కానీ మరి నీళ్లు వదలాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కుమ్మక్కై మరి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. మరి ఈ ద్రోహాన్ని మరి ప్రజలు కనిపెడతారు, వచ్చే ఎన్నికలలో చూపిస్తారు. మరి ఆసాములను మర్చిపోతే ఎవరైనా కూడా కాలగర్భంలో కరుస్తారని నేను ఈ యొక్క మనవి చేస్తున్నాను. కరెంట్ వస్తూ ఉందండి, 24 గంటలు ఇస్తున్నాం అంటున్నారు. నాణ్యమైన కరెంట్ వస్తుందా? 3 ఫేజ్ వస్తుందా? మోటార్లు ట్రిప్ అవుతున్నాయా? బాగా వస్తున్నాయి. ఎస్ఎల్బీసీ నీళ్లు వదలక మరి దీని చుట్టుపక్కల ఉన్న మొత్తం మోటార్లు 11 kV లైన్లు మొత్తం జంపర్లు కట్ చేసి పెట్టిర్రు. మరి అవి కూడా ఎండిపోతున్నాయి. మరి ఆ రకంగా ఉన్నప్పుడు మరి మంత్రి ఏం చేస్తున్నాడు, మరి ఈ యొక్క ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మరి ఈ రకంగా ఉన్నట్టయితే మరి జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు? మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏం చేస్తున్నాడు? మరి ఈ రకంగా ఆయన పోయి అడిగినా కూడా మేము అంతా కలిసిపోయినాం. అడిగినా కూడా ఆయన నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు, మమ్మల్ని చూస్తాడు, అటు వెళ్ళిపోతుంటాడు. మరి ఈ రకంగా చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బుద్ధి చెప్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. వచ్చిందండి, వర్షాలు పడట్లేదు, ఎల్లిన ప్రభావంతో ఇప్పుడు ఉన్నటువంటి నీటి వనరులు ఉపయోగించుకోవాలి కదా. శ్రీశైలానికి అయితే 2.5 లక్షల క్యూసెక్ల నీరు వస్తూ ఉంది. మరి అదంతా కూడా సాగర్లో నింపుకుంటే ఈ పాటికి ఎడమకాల పచ్చ కలకలాడేది కదా. ఎందుకు ప్రణాళిక లోపం ఉంది? ఎందుకు మంత్రులు పట్టించుకోవట్లేదు? ఎడమకాల పరిస్థితి ఎట్లా ఉంది? మిరాల్ కూడా, హుజూర్నగర్, సూర్యాపేట, ఖమ్మం జిల్లా కూడా ఎట్లా ఉంది? శ్రీశైలంలో ఎడమకాలువ కూడా మరి ఒక్క చుక్క నీళ్లు కూడా వదులుతలేరు. మరి అదేవిధంగా కుడి కాలువకు అయితేనేమో ఎప్పుడు పడితే అప్పుడు ఇడుచుకొని పోతున్నారు. మరి ఇక్కడ మొత్తం తెలంగాణ అంటే చిన్న చూపు. మరి మన రాష్ట్రం మనకు వచ్చినాక కూడా మన మంత్రులు, మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. మరి ఈరోజు మొత్తం ఆంధ్ర చూసుకుంటేనేమో సస్యశ్యామలంగా ఉంది. మరి ఎక్కడికక్కడికి అది కట్టుకొని మరి ఆ మంత్రులను కట్టుకొని మరి ఆయన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటయ్యి వాటరు పొత్తులా పెట్టుకొని మరి ఏం చేస్తున్నారు? మాయ చేస్తున్నారు. మరి వాటర్ రాకుండా మళ్ళీ యథావిధిగా తెలంగాణ రానప్పుడు అయితే ఎట్లున్నదో ఇప్పుడు కూడా అట్నే ఉన్నది. మరి మంత్రులు
మరి ఏం చేస్తున్నారు? ఊరికనే వచ్చి ఆసాములు పోయి ఏదన్నా అడిగితే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. మరి ఇది మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే ఎమ్మటే శ్రీశైలం నుంచి సాగర్లకు నీళ్లు వదిలి మరి ఆసాములు అందరికీ సాయం చేయగలిసిందిగా కోరుతున్నాము. శ్రీశైలం సంబంధించినటువంటి ఎడమగట్టు కాలువ విద్యుత్ ఉత్పత్తి మన పరిధిలో ఉంటుంది. నాగార్జున సాగర్ సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కూడా మనకానే ఉంటుంది. మరి విద్యుత్ డిమాండ్ ఎక్కువ పెరిగింది, విద్యుత్ ఏమో లేదంటున్నారు. మరి ఈ జల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు కదా, నీటిని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆ దిశగా ప్రభుత్వం పట్టించుకోలేదు? గత 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం మరి యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టింది. మరి కరెంటు పుష్కలంగా ఉంది మన కాడ. కానీ మరి మంత్రి గారు దాని శాఖ మంత్రి గారు పట్టించుకుంటలేడు, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు. మరి ఈ సబ్ స్టేషన్లు కూడా ఇన్ని గంటలని ఇస్తారు కానీ అన్ని గంటలు ఇస్తలేరు వాళ్ళు. ఇచ్చినా కూడా ఎక్కడో ఒక్కడ ఇచ్చినా కూడా అక్కడ నీళ్లు లేవు, ఏం లేవు. వాళ్ళు అలాంటి చోటకు చూసి ఆ కరెంటు విడుదల చేస్తున్నారు. కానీ మంచి నీళ్లున్న కాడ మాత్రం వదులుతలేరు. నీళ్ళు బంద్ అయిపోయిన తర్వాత కరెంట్ ఇచ్చి మాత్రం ఏం ఫలం? మరి కరెంటు కూడా ఎప్పటికప్పుడు సప్లై చేసి మరి కరెంటు కూడా నిరంతరం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొత్తం బోర్లు ఇటువరకే తక్కువ పూసేది. ఈ చెర్లకు నీళ్ళు వస్తాయి, వానకాలం వర్షాలు పడతాయి అని 5 ఎకరాలు పెట్టుబడి పెట్టిన మొత్తం నీళ్ళు వాసి ఎండిపోతుంది. ఇక వస్తాయి, రేపు వాన పడుతుంది, ఇలా పడుతుంది, రోజు అట్లా చూసుకుంటా ఇక శ్రీశైలం పుల్లు వస్తున్నాయి నీళ్ళు. అక్కడి నుంచి సాగర్కి వస్తాయి. సాగర్ల నుంచి మనకి ఒకటి కాలువ వదిలిపెడతారు. ఆ ఉద్దేశంతో రోజు చూసుకుంటా అన్నం తినకుండా రోజు ఈ దెవలాడుతోటి రోజు తిరగటం పోవడం అవుతుంది. సాగర్ మొత్తం ఎండబెట్టడం, మాకు నీళ్ళు రాకుండా చేయటం ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఇట్లా నిర్లక్ష్యం? మా తెలంగాణకి ఎంత ఇబ్బంది పెట్టడం ఏంది, ఆంధ్రకి అట్లా పోనీయటం ఏంది, ఈ చంద్రబాబు ఇద్దరు ఒకటై ఇట్లా మోసం చేయటం ఏంది, తెలంగాణలో ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టాలి? రైతులు రోజు ఏడ్చుకుంటా బాధపడుకుంటా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ కొద్ది రోజుల శ్రీశైలంలో పుల్లు నీళ్ళు నిండా అవుతున్నాయి. ఆ నీళ్ళు వదిలిపెడితే ఈ లోపల అయిపోతుంది. దాదాపు వెళ్ళగానే నిండాగానే అమ్మటే దాన్ని తలుపులు తీయటం, నీళ్ళు బయటికి అవతలకి వెళ్ళటం, మళ్ళీ కాల్ చేయటం, ఇదే అవుతుంది. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? మాకు నీళ్లు రావాలి, నీళ్లు దాన్ని కనిపెట్టాలి. ఈ పూజలు చేద్దాం అదే చేద్దాం అంటారు కానీ మాకు నీళ్ళు వస్తే ఉపాయం చేస్తలేదు. కరెక్టు ఈ పూజలు చేద్దాం నిర్ణయం చేసుకుంటారు కానీ ఈ కరెంటు లేదు, ఆ కరెంటు సరిగా ఉండలేదు. అటువరకు ప్రభుత్వం ఎంత కరెంటు నీళ్లు సౌకర్యం మంచిగా ఉంది. ఆయన ఎన్ని చేసాడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము ఎంతో గొప్పలు చెప్పి మంచిగా చేస్తాం, తెలంగాణలో రైతులకు మంచిగా మేలు చేస్తాం ఎన్నో అన్నాడు. ఏం మేలు లేదు, ఏం లేదు. రైతులు బాగా ఇబ్బంది పెట్టడం, రోజు ఏడ్చుకుంటూ ఉంటున్నారు రైతులు. ఈరే లేక ఏందో ఆన్లైన్లో పెట్టడం, మాకు తెలియక, మాకు చదువు రాక తెలియక ఏమి ఇబ్బందులు పెట్టడం, ఆన్లైన్లో ఎన్నో చేస్తే అసలుకి అయితే లేదు. సాగర్ నింపాలి తొందరగా, మాకు ఉదయ సంవత్సరం నీళ్ళు రావాలి. మాకు పారగంత కొన్ని వస్తుంటాయి, మాకు అదే ఆశ, మాకు ఇబ్బంది పడుతున్నాం. నాగార్జున సాగర్ ఆయకట్టుకున్నటువంటి ఏఎంఆర్పి ఎస్ఎల్బీసీ ఎడమకాలకు సంబంధించినటువంటి రైతుల ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే వెంటనే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నీటి విడుదల చేయాలి. నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి ఏఎంఆర్పి ఎస్ఎల్బీసీ సాగర్ ఎడమకాల కింద కూడా నీటి విడుదల చేయాలి. చెరువులు నింపాలి, భూగర్భ జలాన్ని కూడా పెరిగేలాగా చేయాలంటూ కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర ప్రభుత్వం యథేచ్ఛగా నీటిని తీసుకుపోతూ ఉంటే మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. తెలంగాణ రైతులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ప్రభుత్వం పైన నిప్పులు జరుగుతూ ఉన్నారు పానగల్ రైతులు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.